గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పేపర్స్ మీరు ఒకసారి అనలైజ్ చేసుకుంటే ప్రిలిమ్స్ అనేది చాలా టఫ్గా వచ్చింది 2024లో. మెయిన్స్ కూడా మోడరేట్ టు టఫ్గానే మనకు కనిపించింది 2025లో. అంటే ఇక్కడ ఏ విధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ చేయాలి, ఎగ్జామినర్ మైండ్ సెట్ని మనం ఎలాగా అర్థం చేసుకోవాలి, ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో ఇచ్చినా సరే మనం ఎంసీక్యూస్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలి అనే దాని మీద మీ ఫోకస్ అనేది ఇప్పటి నుంచే ఉండాలి. సో టాప్ సర్వీసెస్ కొట్టాలంటే అందరికన్నా ఎక్కువ మార్కులు సాధించాలి. ఈ రారా టెక్నిక్స్ అనేది, ఈ సిరీస్ అనేది మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఎగ్జామినేషన్ ప్రాసెస్ మీద, అలాగే ఎగ్జామ్ పర్స్పెక్టివ్ కూడా మీకు డెవలప్ చేస్తుంది. గతంలో కూడా ఎలాంటి కోచింగ్ లేకుండా వాళ్ళ ఊర్లోనే ఉండి వాళ్ళ ఇంట్లోనే చదువుకుంటూ నేను చెప్పిన స్ట్రాటజీస్ని రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేస్తూ మనం ఇచ్చిన మెటీరియల్స్ని రైట్ వేలో చదువుతూ ఎగ్జామ్ రిలవెంట్గా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయిస్తూ అండ్ ప్రతి సెషన్లో వాళ్ళ ఎర్రర్స్ని అనలైజ్ చేస్తూ, అంటే నా ముందే వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో వాళ్ళ అప్రోచ్ అనేది నాకు అర్థమవుతుంది. సో ఏ విధంగా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ స్ట్రాటజీ కరెక్టా కాదా, ఇన్ కేస్ సైడ్ ట్రాక్ అయితే సో వాళ్ళని రైట్ వేలో ఎలా ఆలోచించాలి, ఎలా రైట్ ఆన్సర్కి అప్రోచ్ అవ్వాలి అండ్ మార్క్స్ని ఎలాగా ఎక్కువ సాధించాలి, మిగతా కాంపిటీషన్ ఎలా బీట్అవుట్ చేయాలి, ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళు బాగా నేర్చుకోవడం వల్ల ఈరోజు మంచి మంచి సర్వీస్ అయితే మన వాళ్ళు సాధించారు. ఇటు గ్రూప్ 2లో సాధించారు, అలాగే రీసెంట్గా వచ్చిన టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా సర్వీసెస్ సాధించడం జరిగింది. సో గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించింది చాలామంది మన గైడెన్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది 2018 నోటిఫికేషన్లో. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా టాప్ సర్వీస్ అయితే మన వాళ్ళు సాధించడం జరిగింది. అండ్ గ్రూప్ 1 అనే కాదు, వేరే ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిడిపిఓలో స్టేట్ 6 ర్యాంక్ గీతాంజలికి వచ్చింది. సేమ్ తనకే ఎక్స్టెన్షన్ ఆఫీసర్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది టీజీపీఎస్సీలో. అద్వైత ఎక్కడ కూడా కోచింగ్ తీసుకోలేదు, గ్రూప్ 1లో ఎంపీడీఓ రావడం జరిగింది, అలాగే గురుకుల డిఎల్ కూడా రావడం జరిగింది. ఇలా మల్టిపుల్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం జరిగింది. ఆదిత్య ఇటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నాన్ లోకల్లో క్రాక్ చేయడం జరిగింది, తెలంగాణ అబ్బాయి. అటు టీజీపీఎస్సీ గ్రూప్ 1 కూడా క్రాక్ చేయడం జరిగింది, ఈరోజు డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలాగా మల్టిపుల్ ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది త్రూ అవర్ గైడెన్స్. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇంకా ఇతర ఎగ్జామ్స్లో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి నేను చెప్పే స్ట్రాటజీస్ అన్నీ కూడా మీరు వినండి, మీ ప్రిపరేషన్లో వాటిని ఇంటిగ్రేట్ చేయండి, వాటిని మార్క్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024లో కూడా మన పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నుంచి 72% కవరేజ్ అయితే మనం ఇవ్వడం జరిగింది, అంత లెవెల్లో డిఫికల్టీతో ఉన్న పేపర్లో కూడా. అలాగే గ్రూప్ 2 మెయిన్స్ 2025లో కూడా 86% కవరేజ్ అవ్వడం జరిగింది. ఇలాగా ప్రతిదీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీకు ట్రైన్ చేస్తున్నాను, కంటెంట్ ఇస్తున్నాను, అలాగే ప్రాక్టీస్ కూడా చేయిస్తున్నాను. సో ప్రతిదీ కూడా కొంచెం స్ట్రాటజిక్గా చదవడం అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచే. సో మీరు బిగినర్ అవ్వచ్చు, లేకపోతే ఒక సీనియర్ ప్లేయర్ అవ్వచ్చు, ఇక్కడ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలనే దాని మీద మీ ఫోకస్ ఉండాలి. ఎన్ని పుస్తకాలు చదివాం, ఎన్ని మ్యాగజైన్స్ చదివాం, ఎన్ని న్యూస్ పేపర్స్ చదివాం, ఇదొక పార్ట్ అయితే, ఇంకో పార్ట్ ఏంటంటే ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలనేది కూడా గేమ్లో ఒక ప్లాన్ అవ్వాలి, ఒక పార్ట్ అవ్వాలి. సో ఎగ్జామ్ క్లియర్ చేయడానికి మీరు వచ్చారు, ఎక్కువ మార్కులు సాధిస్తేనే మీకు ఆ టాప్ సర్వీస్ అయితే వస్తుంది. సో ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ మీకు ఒకసారి చూపిస్తా 2024ది. ఈ పర్టికులర్ లారా టెక్నిక్ అంటే ఫస్ట్ అనే కీవర్డ్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ గమనిస్తే ఈ 11వ క్వశ్చన్లో చూడండి, ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో క్వశ్చన్ ఫ్రేమ్ అయింది, స్టాటిక్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఇది కూడా మీకు ఈ ఫస్ట్ అనే కీవర్డ్తోనే క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. అలాగే ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే సొసైటీ మనకి ఇచ్చారో సో దాంట్లో కూడా ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే సేమ్ అదే సొసైటీ, యాక్చువల్లీ సొసైటీలోనే చాలా మందికి మార్కులు తక్కువ వచ్చాయి, కానీ అక్కడ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచిస్తే ఎవరైతే ఎగ్జామ్ ప్రాసెస్ని అర్థం చేసుకున్నారో, ప్రీవియస్ క్వశ్చన్స్ని అర్థం చేసుకున్నారో వాళ్ళకి కొంత సింప్లిఫై అయింది. అక్కడ 30 క్వశ్చన్స్కి కూడా 15 to 20 మార్క్స్ కూడా మన వాళ్ళు స్కోర్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. అలాగే ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్ ఫస్ట్ అనే కీవర్డ్తో ఫ్రేమ్ అయింది.
అలాగే సొసైటీలో మళ్ళీ ఫస్ట్ అనే కీవర్డ్తో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ అనే కీవర్డ్తో ఫ్రేమ్ అయింది. అలాగే ఇంకో క్వశ్చన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించింది, ఫస్ట్ అనే కీవర్డ్తో క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా ఫస్ట్ అనే కీవర్డ్తో ఫ్రేమ్ అయింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే అది ఏ సబ్జెక్ట్ అయినా చూడండి, కరెంట్ అఫైర్స్ చూసాం, సొసైటీ చూసాం, అలాగే జాగ్రఫీ చూసాం, దాంతోపాటు హిస్టరీ చూసాం. సో ప్రతి దగ్గర కూడా మీకు ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో క్వశ్చన్స్ వచ్చాయి. అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, అటు ప్రిలిమ్స్ సంబంధించిన ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్ ఏ చదువుతున్నా సరే ఈ ఫస్ట్ అనే కీవర్డ్ ఎక్కడొచ్చినా సరే మీకు అది ఎగ్జామ్కి రిలవెంట్ అండ్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారు, అది ఎగ్జామ్కి రిలవెంటా కాదా మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి మీరు. ఓకే, అది ఎగ్జామ్కి రిలవెంటా కాదని మనకు ఎలా తెలుస్తుంది, త్రూ అనాలిసిస్ మనకు తెలుస్తుంది. సో మెయిన్గా ఇక్కడ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ క్వశ్చన్ ఎలా రావడానికి అవకాశం ఉంది, ఆ ప్రెడిక్టబిలిటీ నేచర్ కూడా మీరు అలవాటు చేసుకోవాలి ప్రిపేర్ అవుతున్న టైంలోనే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024లో మనకి టోటల్ ఈ ఓన్లీ ఫస్ట్ అనే కీవర్డ్తో మనకి 11 క్వశ్చన్లు రావడం జరిగింది. ఇక్కడ మీకు జనరల్ స్టడీస్ మెంటల్ 30 క్వశ్చన్స్ పక్కన పెడితే 120 క్వశ్చన్లో 11 క్వశ్చన్లు ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో రావడం జరిగింది. అంటే ఇటు స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్లో మీకు రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎన్ని క్వశ్చన్లు కనిపించాయి, 5 క్వశ్చన్లు కనిపించాయి. అలాగే సొసైటీలో కూడా మనకి ఎన్ని క్వశ్చన్లు కనిపించాయి, 4 క్వశ్చన్లు కనిపించాయి. అలాగే జియోగ్రఫీలో ఒకటి, అలాగే హిస్టరీలో ఒకటి. అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మనకి ఫస్ట్ అనే కీవర్డ్తో క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. సో న్యూస్ పేపర్ చదివేటప్పుడు కానీ లేకపోతే మీరు మ్యాగజైన్స్ చదువుతున్నప్పుడు కానీ ఈ ఒక్క టాస్క్ అనేది మీరు ఎక్స్ట్రా ఒక లేయర్ కింద యాడ్ చేసుకోవాలి. అంటే మీరు చదువుతున్నప్పుడు ఎక్కడైనా ఫస్ట్ అనే కీవర్డ్ వస్తే అది ఎగ్జామ్కి రిలవెంట్ అని బై డిఫాల్ట్ మీరు నమ్మాలి. సో అది ఇక్కడ మీ ప్రిపరేషన్లో యాడ్ చేసుకోవాలి అండ్ దీనికంటూ సెపరేట్ నోట్ మేకింగ్ కూడా చేసుకోవాలి. పోనీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మనకు ఒక 11 క్వశ్చన్లు వచ్చాయి, ఓకే, మరి గ్రూప్ 2 మెయిన్ సంగతి ఏంటి? ఇప్పుడు దీంట్లో కూడా చూడండి, ఏపీ హిస్టరీలో మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, దీంట్లో ఫస్ట్ అనే కీవర్డ్ మనకు కనిపించింది. అలాగే ఫస్ట్ తెలుగు రైటర్ టు విన్ జ్ఞాన్పీఠ్ అవార్డు మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే ఫస్ట్ నవల్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ మీద వచ్చింది. ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ మీద వచ్చింది. ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఎట్ రాజమండ్రి మీద వచ్చింది. అలా అంటే ఇక్కడ చూడండి మీకు ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి. దగ్గర మనకి ప్రతి దగ్గర చూసుకుంటే క్వశ్చన్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఒక్క ఈ ఏపీ హిస్టరీలోనే మనకు 5 క్వశ్చన్లు కనిపించాయి. ఉండేవి 75 క్వశ్చన్లు గ్రూప్ 2 మెయిన్స్లో. దాంట్లో 5 క్వశ్చన్లు ఈ ఫస్ట్ అనే కీవర్డ్తోనే మనకు రావడం జరిగింది. అలాగే పాలిటీలో కనిపించింది, అలాగే ఎకానమీలో కూడా కనిపించింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అది ఏ సబ్జెక్ట్ అయినా, అది ఇండియన్ హిస్టరీ అవ్వచ్చు, ఏపీ హిస్టరీ అవ్వచ్చు, ఇండియన్ జియోగ్రఫీ అవ్వచ్చు, ఏపీ జియోగ్రఫీ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, అది ఏ సబ్జెక్ట్ అయినా ఈ కీవర్డ్ ఎక్కడొచ్చినా అది ఎగ్జామ్కి రిలవెంట్. ఇది 100% మీరు నమ్మాలి అండ్ దాన్ని మీ ప్రిపరేషన్లో ఒక పార్ట్ కింద చేసుకోవాలి. అంటే ఇటు గ్రూప్ 2 ప్రిలిమ్స్కి హెల్ప్ అవుతుంది, ఎగ్జామినర్ మైండ్ సెట్ మీకు అర్థమైంది, అండ్ గ్రూప్ 2 మెయిన్స్లో కూడా మీకు ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది అర్థమైంది. ఇప్పుడు దీనివల్ల మీ స్కోర్ అనేది పెరుగుతుందా లేదా, బూస్ట్ అవుతుందా లేదా? ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీ అప్లై చేస్తారు, ఓకే, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కనిపించాయి, ఆబ్వియస్లీ మీకు అక్కడ స్కోర్ అనేది పెరుగుతుంది కదా. ముందుగానే మీకు ఆ ప్రెడిక్టబిలిటీ నేచర్ అలవాటు అయిపోతుంది. ఆబ్వియస్లీ దాని మీద కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటారు, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ అక్కడ మీకు మార్క్స్ అనేవి పెరుగుతాయా లేదా, అది ఇక్కడ మన స్ట్రాటజీ అవ్వాలి. ఇలా మన గ్రూప్ 2 మెయిన్స్ 2025లో 7 క్వశ్చన్స్ అయితే కనిపించాయి. సో అక్కడ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 11 క్వశ్చన్లు, ఇటు గ్రూప్ 2 మెయిన్స్లో 7 క్వశ్చన్లు కనిపించాయి. ఇలా ప్రతిదీ కూడా మార్క్స్ పరంగా చూడండి. ఇక్కడ మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి వచ్చారు, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు, దాంతోపాటు ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలనే స్ట్రాటజీస్ కూడా మీరు నేర్చుకుంటే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆల్రెడీ మనం స్టడీ మెటీరియల్స్ అయితే లాంచ్ చేసాం, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్టాటిక్ పార్ట్వి. సో స్టాటిక్ పార్ట్ సంబంధించిన ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, సొసైటీ, పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ఇస్తాం. కరెంట్ అఫైర్స్ ఎందుకు ఇవ్వట్లేదంటే అది ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ మనకు తెలియదు కాబట్టి ఓన్లీ స్టాటిక్ పార్ట్ అయితే మనం ఇస్తున్నాం. సో ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్లో మీకు మొత్తం అంతా ఇవ్వడం జరిగింది. మీకు అవసరం ఉంటే ఈ స్టడీ మెటీరియల్స్ అనేది ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు,
మీకు మేడం అయితే మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా మన పర్సనల్ మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అది క్లియర్గా ఇక్కడ జాట్ డౌన్ చేశాను. సో ఇన్ కేస్ గతంలో మీరు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుంటే, లేకపోతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాసినా, గ్రూప్ 2 మెయిన్స్ రాసినా, ఓకే, అసలు మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, సో ప్రిపరేషన్లో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎంసీక్యూ సాల్వింగ్లో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, బ్లూ ప్రింట్ అనాలిసిస్ అసలు మీకు ఐడియా ఉందా లేదా, ఎక్కడెక్కడ మార్కులు తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 2 మెయిన్స్ రాశారు, మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది, సో మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ పేపర్ మనం పట్టుకుంటాం, మీకు ఏ క్వశ్చన్ తప్పులయ్యే, ఏ క్వశ్చన్ వదిలేశారో మొత్తం అన్ని కూడా మళ్ళీ ఒకసారి ఇవాల్యుయేట్ చేస్తున్నాం. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎగ్జామ్ కండిషన్స్ అనేది అనలైజ్ చేసి సేమ్ అదే పేపర్ మళ్ళీ నేను చెప్పిన స్ట్రాటజీస్తో మీతో నా ముందే సాల్వ్ చేపిస్తున్నాను. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే దీనివల్ల నాకు స్కోర్ తగ్గింది, ఇక్కడ ఎంసీక్యూ సాల్వింగ్లో ఎగ్జామ్ కండిషన్స్ అప్పుడు నాకు ఈ తప్పులయ్యాయి, లేకపోతే ప్రిపరేషన్లో ఈ తప్పులు జరగడం వల్ల నాకు అక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు క్వశ్చన్స్, లేకపోతే నేను చదువుతున్న సోర్స్ అనేది రిలవెంట్గా లేదు. ఇలాగా మల్టిపుల్ ఎర్రర్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు మొత్తం బ్లూ ప్రింట్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ కూడా చెప్పడం జరుగుతుంది పర్సనలీ. సో డైరెక్ట్గా మీతోనే ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇలా గ్రూప్ 2 ప్రిలిమ్స్ కనుక మీకు అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, మేడం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అలాగే గ్రూప్ 2 మెయిన్స్ కూడా మనం పర్సనల్ మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసాం. సో ఇలాగ ఫస్ట్ సెషన్లో మనకి ఎకానమీ ఉంటుంది, సెకండ్ సెషన్లో పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఏపీ హిస్టరీ, ఎన్విరాన్మెంట్ థర్డ్ స్లాట్ ఉంటుంది, అలాగే ఫోర్త్ స్లాట్లో మనకి ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా పర్సనల్గా మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కువ మార్కులు ఎలా సాధించాలనే దాని మీద మనం ముందుగానే ఫోకస్ అనేది పెడతాం. సో రేపటి రోజు అది ఎంత లెవెల్లో డిఫికల్టీ వచ్చినా సరే మీతో ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయించేలాగా ట్రైన్ చేస్తాం. సో ఆబ్వియస్లీ అది ఎక్కువ మార్క్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మీరు అనుకున్న సర్వీస్ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది. అది ఓకే. సో మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో మీకున్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ట్రై చేయండి. కోచింగ్కి వెళ్తారా వెళ్ళండి, లేదా ఇంకెక్కడైనా టెస్ట్ సిరీస్లు రాస్తారా రాయండి. మీకున్న ఆప్షన్స్ అన్నీ కూడా ట్రై చేయండి. సో ఇన్కేస్ మీరు బిగినర్ అయితే ఆల్రెడీ మీరు గతంలో చాలాసార్లు ఎగ్జామ్స్ రాశారు, చాలాసార్లు గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాశారు, లేకపోతే గ్రూప్ 2 మెయిన్స్ రాశారు, ఓకే, మీకున్న ఆప్షన్స్ అన్నీ ట్రై చేయండి. సో ఇన్ కేసు ఏది వర్కౌట్ అవ్వలేదా లాస్ట్ ఆప్షన్ కింద మన ప్లాట్ఫామ్ని చూడండి. సో మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఆప్షన్స్ కూడా ట్రై చేయండి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో. ఎక్కడా కుదరలేదు, ఇంకా నా వల్ల కాదు, నేను ప్రిపరేషన్ ఆపేద్దాం అనుకుంటున్నాను, ఇంకా ఈ ఏపీపీఎస్సీ నుంచి నేను ఎగ్జిట్ అయిపోతున్న టైంలో లాస్ట్ ఆప్షన్ కింద మంది గుర్తుపెట్టుకోండి.